నమస్తే వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ కొనసాగుతుంది. ఈ వారం ఆయన షెడ్యూల్ మొత్తం బిజీగా సాగింది. ఏపీలో పేదరిక నిర్మూలనకు సీఎం పిలుపునిచ్చారు. P4 పథకంలో భాగంగా కుప్పంలో 250 కుటుంబాలను సీఎం చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఏపీలో 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. 5 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, స్థానిక ప్రజలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు మహిళలు హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో సీఎంను స్వాగతించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. తొలి రోజు తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 1500 మందికి పైనే ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సింగపూర్ పర్యటనలో భాగంగా భారత హై కమిషనర్ శిల్ప కంబులేతోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకంపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. #ఐయామ్ మార్గదర్శి క్యాప్షన్తో P4కి సంబంధించిన లోగోని కూడా సీఎం ఆవిష్కరించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. పేదరిక నిర్మూలన ప్రయత్నంలో భాగంగా బంగారు కుటుంబాలకు సాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం P4 ప్రజా ఉద్యమంలా సాగుతోందన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో జీరో పావర్టీ P4 పై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని సూచించారు సీఎం. ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాల సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 57,503 మంది మార్గదర్శకులుగా నమోదు చేసుకున్నారని, P4 లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరముందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలం పూర్తవగానే 1000 కోట్లతో 2000 కిలోమీటర్ల రోడ్లు కొత్తగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రోడ్లు, భవనాల సంబంధిత అంశాలపై ఈ వారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. రోడ్ల అభివృద్ధికి సంబంధించి అంచనాలు రూపొందించి త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇప్పటికే రాష్ట్రమంతటా 20,000 కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేశారు. దెబ్బతిన్న మిగిలిన రోడ్లకు కూడా 500 కోట్లతో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపించడంతో
రోడ్లన్నీ అధ్వానంగా మారాయని తెలిపారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ నేషనల్ హైవేల స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని సీఎం ఆదేశించారు. సరికొత్త టెక్నాలజీతో రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్లపై ట్రాఫిక్ అంచనా వేసేందుకు ప్రతి 50 కిలోమీటర్లకు ఓ సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో ఎకోసిస్టమ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగస్వామిగా ఉన్న సుప్రసిద్ధ సమగ్ర క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ సొల్యూషన్స్ సంస్థ QPIAI వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో QPIAI కూడా భాగం కానుంది. అడ్వాన్స్డ్ 8 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని QPIAIను సీఎం చంద్రబాబు కోరారు. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా QPIAI నేషనల్ క్వాంటమ్ మిషన్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని రెండో విడతగా మరో 44,000 ఎకరాల భూసేకరణను ఆమోదించారు. స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని, మిగులు వరద జలాలనే ఏపీ వాడుకుంటుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై దశల వారీగా ముందుకు వెళ్లనున్నట్లుగా స్పష్టం చేశారు. కేంద్రం ఏం చెబుతుందో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుందామని వివరించారు. రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నా క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. క్యాంటీన్లను మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలిస్తే తీసుకోవడానికి ఓ కమిటీ వేయాలని సూచించారు. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్కు సెప్టెంబర్లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం ఆదేశించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్పై నేతలను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.